ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ప్రభు మనకిచ్చిన అమూల్యమైన ఈ గొప్ప భాగ్యమును బట్టి, ఆయన మాటను బట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? అల్పులు కాకుండా వారిని గనులుగా చేసేదనని వాగ్దానం చేసిన దేవుడు. అవును, మనము కొన్ని విషయాలలో మన ఆలోచనలు, మన క్రియలు, ప్రవర్తన ద్వారా అల్పులముగా మార్చబడే ప్రమాదం ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, నీ ఆలోచన, నీ మాట, నీ ప్రవర్తనను సమస్తమును కూడా అది అల్పమైనదిగా కాకుండా ఘనముగా చేసేదనని వాగ్దానపూర్వకంగా ప్రభు మనకి సెలవిస్తున్నారు. ఘనముగా చేయు దేవునికి మనలను మనము అప్పగించుకుందుముగాక. అల్పమైన ప్రతి కార్యమును ప్రభు తొలగించి, అల్పమైన ఆలోచనలు, అల్పమైన ప్రవర్తన, అల్పమైన మనస్థితి నుండి విడిపించి, ఘనమైన మనస్సు, విశాలమైన హృదయము, ఘనమైన విధానములో నడిపించబడే ఆ కృప ప్రభువు చేత మనకు అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతగా మమ్మల్ని ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించారయ్యా. అనేక మార్లు అల్పులుగా మేము ఎంచబడినప్పటికీ, మా క్రియలను బట్టి, మా ప్రవర్తనను బట్టి, మేము తీసుకునే నిర్ణయాలను బట్టి అల్పముగా మేము ఎంచబడిన పరిస్థితులు అనేక సార్లు తటస్థించినను, కృంగిన నీ పిల్లలను, మానసికంగా వేదన చెందుతున్న నీ పిల్లలను, అల్పమైన వాటిలో నష్టపోతూ, అల్పమైన వాటిలో చిక్కుబడి, అల్పమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతున్న నీ పిల్లలను మీరు ధైర్యపరిచారు. ఇక మీరు అల్పులుగా ఎంచబడరు, నేను మిమ్ములను ఘనులుగా చేసేదనని. అవునయ్యా, ఘనత నొందిన వారిగా మా ప్రవర్తన సమస్త విషయాలలో నా తండ్రి యోగ్యమైనదిగాను, ఉత్తమమైనదిగాను, శ్రేష్టమైనదిగాను, మీకు ప్రీతికరమైనదిగాను ఉండునట్లుగా కృపదయ చేయమని వేడుకుంటున్నాం. విశాలమైన మనస్సును, ప్రేమించే మనస్సును, సహించే కృపను మేము కలిగి ఉండునట్లుగా మీ కృప సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అటు ఘనులైన వారిగా, ఘనత నొందిన పాత్రలుగా, ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వారిగా, శ్రేష్టమైన మీ మార్గాలు నడిపింపబడు వారిగా మీరు చేయమని వేడుకుంటున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో మీరు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి, కృప చూపండి. నా తండ్రి, స్వస్థపరచమని వేడుకుంటున్నాం, క్రియ చేయమని వేడుకుంటున్నామయ్యా. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి అయ్యా మీ కృపతో నింపి తృప్తిపరచుమని వేడుకుంటు, కుటుంబాలలో సమాధానమును, సఖ్యతను, ఐక్యతను మీరు కలుగు చేయండి. ఐక్యతను పాడు చేస్తున్న దురాత్మ క్రియలన్నీ యేసు నామములో బంధించబడునుగాక. సమాధానమును, సఖ్యతను కలుగు చేసి మీ ఘననామానికి మహిమకరమైన సాక్షులుగా నీ పిల్లలను నిలువబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నారని ఎంతగానో ప్రభుకి మహిమ చెల్లిస్తున్నాను. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈరోజు సాయంకాలం 5 గంటలకు ప్రారంభించబడుతున్న క్రిస్మస్ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా ఈ లైవ్లో దూరానున్న ప్రతి ఒక్కరూ లైవ్లో పాల్గొనండి. ఈ గుంటూరు పరిసర ప్రాంతాలలో, శ్రీనగర్ ఈ ప్రాంతాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వచ్చి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాం. ఎక్కడి నుండైనా రావడానికి మీరు మనసు కలిగి ఉన్న ఎడల, ఎక్కడి నుండైనా మీరు రావడానికి ప్రభు మనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.